ఎం న్యూస్ కి స్వాగతం. ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహించే ఉచిత హోమియో 182 మెడికల్ క్యాంపును ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామి రెడ్డి హోమియో వైద్యులు ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎన్నో రోగాలకు చక్కటి వైద్యం అలాగే మందులు హోమియోపతిలో ఉన్నాయన్నారు. దానికి తానే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. గత 29 సంవత్సరాలుగా ప్రజాసేవ లక్ష్యంగా తమ సోదరుడు సత్తి బుల్లిస్వామి రెడ్డి చేస్తున్న సేవలు వెలకట్టలేనిమన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు తమ తర్వాత తమ వారసులు గ్రామస్తుల ఆశీస్సులతో కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్లు సత్తి లక్ష్మణ్ రెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, తాడికొండ కోదండ రామారెడ్డి మాస్టారు, ట్రస్ట్ సభ్యులు తాడి సుబ్బిరెడ్డి, ఉదయగిరి ఆంజనేయులు, ఓగిరెడ్డి రామారెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, ఎస్వివి సత్యనారాయణ రెడ్డి, వెలగల్ శివారెడ్డి, కేవీఎస్ఎన్ రాజు, జీవీఎస్ఎన్ మూర్తి, తాడి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఆగిరెడ్డి కానీ లేకపోతే మేడం గారు కానీ కొన్ని డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజుల్లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ 96 అంటే 29 సంవత్సరం. ఇప్పటికి ఇంకా బాగానే ఉంది సమాజం రోజు రోజుకి కొంచెం దిగజారిపోతూ ఉంది దొరకదు. అటు ఆర్థికంగా కానీ లేకపోతే ఇటు ఆరోగ్యపరంగా కానీ. నో డౌట్ క్లాస్ అయితే ఉంది. ఇలా ఆంగ్ల వైద్యానికి, అల్లోపతికి, హోమియోపతికి, అలాగే ఆయుర్వేదం, న్యాచురోపతి మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పి డాక్టర్ కూడా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడిన పరిస్థితి అయితే సమాజంలో ఉంది. ఎక్కడో బ్రాడ్ మైండ్తో ఆలోచించే వాళ్ళు 100కి ఒక 5-10 మంది మాత్రం తప్పు లేదు. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో బాగా పనిచేద్దని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి పోతే స్వయంగా నేను గారు మ్యాథ్స్ కూడా విచ్చేసాను. ఆయన వాడుతున్నారు, నేను ఒక 3 months నుంచి వాడుతున్నాను. ఖచ్చితంగా బల్ల గురించి మరీ చెప్పగలను. ఇంగ్లీష్ వైద్యులు ఒక 60 మంది చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా గట్టిగా కృషి చేసి రకరకాల టెస్టులు చేసి రకరకాల మెడిసిన్స్తో తగ్గించలేకపోయిన వ్యాధిని చాలా ఈజీగా హోమియో డాక్టర్ గారు పేరు కూడా చెప్తారు, విజయశేఖర్ అని చెప్పి కాదు కూడా ఉంటారు. ఆయన కూడా చాలా ప్రయాక్టివ్గానే చూస్తాడు. అంచేత 100% కూడా హోమియోపతి మీద మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డౌట్ లేదు. మీ తల భద్రతను లేకపోతే యాడ్తో తేడా వస్తేనో ముందు అల్లోపతికి పరిగెత్తారు. నాగిరెడ్డి హోమియోలోను ఆయుర్వేదంలో చేయగలిగింది ఏం లేదు. మీ తల పగిలిద్ది వెళ్ళిపోయి కుట్లు వేసుకోవాలి. కుట్లేదు కట్లేదు వీళ్ళ డ్యూటీ శుభ్రంగా పిలిచిస్తారు. అది కరెక్ట్గా క్రమ పద్ధతిలో అంటే 2 రోజులు వేస్తారు, 3 రోజులు మానేస్తుంటారు. అలా రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో ఈ మందు తీసుకుంటే కనుక అంటే అన్ని డిసీజులకి ఇదే తగ్గిపోద్దని నేను అన్న, కానీ డౌటే లేదు. డెఫినెట్గా హోమియోలో అంటే 2 విషయాలు, హోమియోలోను ఆయుర్వేదంలోనూ క్యూర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బీపీ, షుగరు, అది ఇంకో థైరాయిడ్, ఇంకో హార్ట్, ఒక్కసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్లోపతి జీవితాంతం వాడవలసిందే కదా. దానివల్ల ఏమన్నా చెప్పండి. అల్లోపతితో జీవితాంతం మీరు వాడుతున్నారా లేదా? ఇప్పుడు మీతో తీసుకోవాలి. మళ్ళా తల్లిదండ్రులకు ఆత్మకారం ఎంఎస్లో జెంటిక్స్ చేస్తే దీంట్లో నాకు జెంటిక్స్ మీద మీకు అవగాహన ఉంది. డెఫినెట్గా వాళ్ళ తత్వాన్ని పట్టిస్తే నాకు విన్నప్పుడు నారాయణ చెప్పిన డాక్టర్ గారు ఉన్నాడు, చేయబట్టుకున్నాడు. ఆయన ఇదే పొట్లాలు ఇచ్చేవాడు. ఇంకా ఇబ్బంది ఏముండేది కాదు కదా. అప్పుడు వాతావరణం అలాంటిది. ఇప్పుడు వాతావరణమే కాదు, అన్నీ చెడిపోయినాయి, నీరు ఫుడ్ అన్నీ చెడిపోయింది. కాబట్టి ఎవరన్నా అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి దాపరించింది. కాబట్టి మరి తప్పనిసరిగా అందరూ కూడా హోమియోని ఎంకరేజ్ చేయండి. మీరు వాడండి, నేను వాడించండి. వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు సాక్షి. సత్తి గుంజాన్ నమస్కారములు. ఇది నా ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఇక్కడికి రావడం. ఇక్కడికి 182nd అన్నారంటే 181 క్యాంప్ జరిగింది ఇక్కడ. ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు చాలా జరిగాయి. మేము ఈ కోసం చాలాసార్లు న్యూస్ పేపర్లో చదివాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ కోసం కూడా చాలాసార్లు విన్నాము. ఇది 29 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు, మీరు అందరూ సేవలు తీసుకుంటున్నారని ఇప్పుడు అన్నీ చూసాం. మేము ఇక్కడికి వచ్చాక ఇంకా తెలుసుకున్నాం. ఇక్కడ ఈ ట్రస్ట్ కోసం పేరు, ఈ చేసే ట్రస్ట్లు అన్నీ మేము ఇప్పటివరకు తెలుసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా మాకు హ్యాపీగా అనిపించింది మీ అందరి చూడడం. అండ్ మేము అల్లు రామయ్య కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాం. అది ఉచిత గవర్నమెంట్ కాలేజ్.
ఆ కాలేజ్కి చాలా మంది ఒక 60-70 కిలోమీటర్లు దాటి మా దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి. కానీ ఇక్కడ ఎంతమంది మేమే మీ దగ్గరికి వచ్చి చేస్తున్నాం. మీరు దీన్ని ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి. ఈ సేవలు మీరు ఇంకా బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు మీరు చాలామంది మీకు తగ్గిస్తాము, మీ నుంచి మీ మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనకు అందరికీ తెలుసున్నదే. దీని మీద నమ్మకంతో వాడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఉండడం వల్ల నేను ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ ఉపయోగపడేది. చాలామంది చిన్న చిన్న కారణాలకి గర్భసంచి క్లీన్ చేసుకుంటున్నారు. ఈ గర్భసంచి మనకి చాలా ఉపయోగపడేది. దీన్ని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా లాస్ ఉంది. మీకు తెలీదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏముందిలా తీసేస్తే తర్వాత నుంచి మనకే సుఖం, దానివల్ల లాస్ ఏముందని అనుకుంటున్నారు ఆడవాళ్ళు అందరూ. ఇప్పుడు వరకు నేను చాలామందిని చూశాను, పల్లెటూరులో ముఖ్యంగా తెలియని కారణానికి 30 సంవత్సరాలకి క్లీన్ చేసుకుంటున్నారు. దీనివల్ల తర్వాత మొత్తం శారీరకంగా నీరసపడిపోవడం, ఎముకలన్నీ గొల్లజేరిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. చిన్న వయసులోనే పెద్ద వయసు లక్షణాలన్నీ వచ్చేస్తాయి మీకు. ఏదో చిన్నగా ఎక్కువ మైండ్ అయిపోవడం వల్ల, లేదా చిన్న కంటిలు ఉండడం వల్ల ఇలాంటి వాటికి మీరు వెళ్ళి గర్భసంచి క్లీన్ చేసుకోవడం తప్పు. మీ సేవలను అందరూ వాడుకోండి. ఇక్కడ మేము ఉచితంగా మీకు మందులు కూడా ఉచితంగా ఇప్పిస్తున్నారు. ఈ మందుల వల్ల మీకు చాలా బాగా తగ్గుతాయి. కనీసం ఒక 2-3 నెలల్లోనే మీకు మార్పులు కూడా మీరు తీసుకురాగలం. మా మందులతో మా హామీ మేము తగ్గిస్తాము. మీ నుంచి మీరు కూడా ఇంకో 10 మందికి అలాంటి సేవలు మీరు చేయండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.